ఐ హోప్ మీకు అందరికీ కరెక్ట్ ఆపరేషన్స్ అర్థమైనాయా? ఇంకా స్టిల్ ఎవరికైనా క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? నో? ఇప్పుడు మీకు ఏదైతే క్రెడిట్ ఆపరేషన్స్ మీకు అర్థమయ్యాయో ఆ కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. అంటే లైక్ ఏదో బ్లైండ్గా ఏదో తెలుసుకున్నాము, ఏదో సింపుల్గా ఉంది అనుకోకుండా ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు యూజ్ చేస్తారు రియల్ లైఫ్లో. అర్థమవుతుందా? సో మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఎలాంటి అప్లికేషన్ అనేది తీసుకోండి. ఓకే, నాట్ లైక్ హెచ్డిఎఫ్సీ కాదు, మీరు ఏదైనా తీసుకోండి. ప్రతి ఒక్కసారి జరిగేది ఏంటంటే ఒక అకౌంట్ అయితే క్రియేషన్ అవుతుంది, అంటే లైక్ ఒక డేట్ అయితే క్రియేషన్ అవుతుంది. ఆ డేటా క్రియేషన్ అయిన తర్వాత దాన్ని మనం మాడిఫికేషన్ చేస్తాం. మాడిఫికేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు క్రియేషన్ అయింది, లేకపోతే నా డేటా క్రియేషన్ అయింది, దాన్ని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలని మనకేముంది? పుట్ ఉంది. ఓకే, పుట్ ఏం చేస్తుంది? సో పుట్ ఆటోమేటిక్లీ నువ్వు ఏదైనా కూడా అప్డేట్ చేయాలని కూడా మొత్తం అప్డేట్ చేస్తుంది. ఓకే సార్, ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేస్తాం, ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకుంటాం, ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ద సేమ్ ప్రొసీజర్ ఏ అప్లికేషన్ కూడా అలానే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్డిఎఫ్సీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి హెచ్డిఎఫ్సీ గురించే మాట్లాడదాం. సో లాగిన్ అవుతున్నాం, నెట్ బ్యాంకింగ్. ఇక్కడ ఏదైతే మనము చేస్తున్నామో ఆల్రెడీ అకౌంట్ క్రియేషన్ అయిపోయింది. సో వన్స్ క్రియేషన్ అయిన తర్వాత మన పేరు మీద మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఒక్క నిమిషం. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అంతే. సో మీరు ఎవరైనా కూడా ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, ఈ ఫ్లో చెప్తారు, కంప్లీట్ ఫ్లో. ఇట్లా హెచ్డిఎఫ్సీ నేను చేశాను, అథెంటికేషన్ యాడ్ చేశాను, ఆథరైజేషన్ యాడ్ చేశాను, సో ప్రాపర్గా క్రెడిట్ ఆపరేషన్ చేశాను అని మీరు క్లారిటీగా చెప్తారు. చూడండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చింది రిటైల్ యాప్ డాష్బోర్డ్. సో నా డేటా ఆల్రెడీ క్రియేషన్ అయిపోయింది. క్రియేషన్ అయిన డేటా నేను డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలి కాబట్టి నేను గెట్ ఏపీఐ అనేది కాల్ చేస్తాను. ఓకే, సో పైన రిటైల్ యాప్ డాష్బోర్డ్ ఏదైతే ఉందో సేమ్ ఫ్రంట్ ఎండ్లో అదే ఉంటుంది, బ్యాక్ ఎండ్లో కూడా అదే ఏపీఐ మనకు దగ్గర ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఫ్రంట్ ఎండ్లో అది, బ్యాక్ ఎండ్లో కూడా అది. ఒకవేళ అకౌంట్స్లోకి వెళ్తాం, అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్కి సంబంధించిన డేటా మాత్రమే పంపించాలి. ఎవరైనా చెప్తారా? సో ఇక్కడ మీరు హోమ్లోకి వెళ్ళారనుకోండి, మొత్తం డేటా అంతా రావాలి నాకు, అండ్ డిఫరెంట్ డేటా మొత్తం కూడా రావాలి. బట్ అకౌంట్స్లోకి వెళ్ళామనుకోండి, అకౌంట్ సంబంధించిన డేటా మాత్రమే రావాలి. ఎలా చేస్తారు? ఎవరైనా జస్ట్ చెప్పగలుగుతారా? దీనికి సంబంధించిన ఏపీఐ మాత్రం రాసుకొని ఏదైతే డేటా కావాలో ఆ డేటాని కాల్ చేసుకో. దట్స్ ఇట్. సింపుల్ కదా. ఇది ఒక్క డేటా, ఇది ఒక్కటే పంపిస్తారు. సో ఒక్కటి చెప్పు, మరి ఈ డేటా ఎక్కడ ఉంటుంది? మామూలుగా అకౌంట్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? అంటే ఈ అకౌంట్ దీనికి సంబంధించిన వరకు మొత్తం సపరేట్గా అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ బ్యాలెన్స్ అనేది మొత్తం కలిసి ఒక సైన్అప్ స్కీమ్, ఒక మోడల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్, దట్స్ ఇట్. అంతే, నిజం. ఇప్పుడు సెండ్ మనీ ఉంది, సెండ్ మనీ కూడా ఉంది ఇక్కడ. సో దీన్ని ఎట్లా చేస్తారు చెప్పండి? ఎనీ గెస్? ఏమైనా? సో ఇక్కడ వరకు మీకు ఏదైతే ఇక్కడ ఉందో, ఇక్కడ ఉంది కదా, సో ఇదంతా కూడా ఏంటి? గెట్ ఏపీ అనమాట ఇది. ఓకే, ఇక్కడ మీరు సంథింగ్ ఏదైనా టైప్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. ఓకే, రిస్ట్రిక్టెడ్, నో వరీస్, డెగ్నన్ టెక్నాలజీస్ ఉంది. సో ఉన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 రూపీ ఉంది, మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సారీ,
క్లారిటీ కంటే క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇది ఒకటి అర్థమైతే మీరు ఇంకా ఎలాంటి అప్లికేషన్ మీరు బిల్డ్ చేసి పడేస్తారు. సెండ్ మనీలోకి వెళ్తున్నాను. టూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఒక ఏపీఐ కాల్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇది గెట్ ఏపీఐ కాల్. దీని లోపల నాకు మొత్తం డేటా అంతా ఉంది. సో డేటా అంతా ఉన్నప్పుడు ఏముంది, ఇవి నా అకౌంట్స్, హెచ్డిఎఫ్సి అకౌంట్, ఇది వచ్చేసి వేరే వేరే అకౌంట్స్. ఇది నా కంపెనీ అకౌంట్ అనుకోండి. దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ₹1 కొడుతున్నాం. కొట్టిన తర్వాత ట్రాన్స్ఫర్ టైప్ నవ్వు, నెఫ్ట్, దాని తర్వాత ఐఎంపిఎస్ అని ఉంది. ఓకే, యాడ్ నోట్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మై కంపెనీ ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా రాస్తాం. కంటిన్యూ అని దాని మీద క్లిక్ చేస్తాం. ఇది ఎలా క్యాప్చర్ చేస్తున్నాం ఎవరైనా చెప్తారా? అర్థమైతే చెప్పండి, అర్థం కాకపోయినా పర్లేదు, నేను చెప్పేస్తాను. ఇది ఒక్క క్లారిటీ వస్తే చాలు, ఇంక మీరు ఎలాంటిదే చేస్తారు. పోస్ట్ మెథడ్ సూపర్. ఇంకా అంటే ఇది మొత్తం మనం ఫ్రంట్ ఎండ్ నుండి పంపిస్తున్నాం కాబట్టి ఇది పోస్ట్ మెథడ్లో ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ డేటా పోతుంది. ఓకే, నైస్. ఇప్పుడు నేను చెప్తా. ఎందుకంటే ఇది నాకు అర్థం అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 2 to 3 years టైం పట్టింది నాకు, దగ్గరలో. అప్పుడు చెప్పడానికి ఎవరు లేరు కదా. ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇది. సో ఇక్కడ మన దగ్గర ఏముంది ఆల్రెడీ, ఇది పనిచేయదా? షట్, నో వరీస్. ఇప్పుడు మీరు ఒక ఏపీఐ కాల్ ఏదైతే మనకు ఒక ఏమంటారు, ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ అయితే మీరు క్రియేట్ చేస్తారు కదా. సో క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏపీఐ యాప్ డాట్ పోస్ట్, యాప్ డాట్ గెట్ ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారు, దానికి సంబంధించిన ఎండ్ పాయింట్ ఇస్తారు. దాని తర్వాత రిక్వెస్ట్, దాని తర్వాత రెస్పాన్స్ ఇస్తారు, రైట్? రిక్వెస్ట్, దాని తర్వాత రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మీకు 2 things ఉంటాయి. ఒకటి రిక్వెస్ట్, దాని తర్వాత రెస్పాన్స్. రిక్వెస్ట్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి? రిక్వెస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చేది సార్. ఫ్రంట్ ఎండ్ నుంచే కదా, పర్ఫెక్ట్. రెస్పాన్స్ అంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళేది. ఇది ఎందుకు స్క్రీన్ షాట్ అవ్వట్లేదు సార్? స్క్రీన్ కూడా కనిపించట్లేదు సార్. కనిపిస్తుందిగా? నో సార్, కనిపిస్తుంది. ఓకే, నో వరీస్. పని చేయట్లేదు. ఇలాంటి ఎర్రర్స్ ఉంటే మాకు ఒక టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, పని చేస్తుంది, బట్ ఇది కావాలి.
ఓకే. లేదు లైట్ తీసుకుని ఇంకా ఏం చేయలేను. ఓకే. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే అయినా ఎందుకు ఇది అవ్వడం లేదు? సరే ఒక్క నిమిషం. ఎందుకో మనకి ఎలా జరుగుతుంది? ఓకే. మార్నింగ్ ఎందుకు నెగిటివిటీ? లైట్ తీసుకోండి. ఓకే, ఒక్కసారి ఇది మిస్తే బాగుండు. అబ్బా సూపర్. ఓకే, ఇక్కడ చూడండి గైస్, జస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి దగ్గర పేజ్ ఉంది. ఓకే, సో పేజ్ ఉన్న తర్వాత మనకి ఏముంది ఇక్కడ? పేజ్ ఉంది. సో పేజ్ ఉన్న తర్వాత ఇక్కడ ఏముంది? మనకి అకౌంట్ డీటెయిల్స్ ఉంది. ఇక్కడ నా బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ నా అకౌంట్స్ ఉన్నాయి, అంతేనా? సో దాని తర్వాత అమౌంట్ ఏముంది? అమౌంట్ నువ్వు సెండ్ చేయాలనుకున్నావు. ఎంత సెండ్ చేద్దాం అనుకున్నాం? యాజ్ ఆఫ్ నౌ ఫర్ టెస్టింగ్ పర్పస్ కోసం 1 రూపీ నేను సెండ్ చేస్తాను. ఇక్కడ పేరు కూడా వస్తుంది, 1 రూపీ ఓన్లీ అనేసి పేరు కూడా వస్తుంది. రైట్, కనిపిస్తుంది కదా అందరికి? అన్న స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుతారా? ఓకే, కనిపిస్తుంది ఇప్పుడు? యా, అన్న ఓకే. సో మనకి చూడండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి. మన దగ్గర సెండ్ మనీ ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో లేకపోతే ఒక కాంపోనెంట్ లోపల మనకి డేటా మొత్తం ఉంది. సో ఇక్కడ ఏముంది? డెవిగన్ టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ నేము. దీనికి నేను ఏం చేస్తున్నాను? అకౌంట్ అయితే డబ్బులు అయితే నేను పంపిస్తున్నాను. సో పంపించినట్టు ఏం చేస్తున్నాం? ఫస్ట్ గెట్ ఏపీ కాల్ చేస్తున్నాం. ఎందుకు గెట్ ఏపీ కాల్ చేస్తున్నాం? నా దగ్గర ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అకౌంట్స్ మొత్తం లిస్ట్ కావాలి కాబట్టి నేను గెట్ కాల్ అయితే కాల్ చేస్తున్నాను. సో వన్స్ కాల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను? ఈ ఫ్రమ్ అడ్రస్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 రూపీ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టైప్ వచ్చేసి నవ్వు లేకపోతే లేటర్ అని పెట్టుకుంటున్నాను. సో నవ్వు అంటే ఏంటి? ఇప్పుడు వెళ్ళిపోవాలనేసి. సో లేటర్ అంటే ఏంటి? షెడ్యూల్ అన్నట్టు. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏముంది? ట్రాన్స్ఫర్ మోడ్ అని ఉంది, దాని తర్వాత నెఫ్ట్ అని ఉంది, దాని తర్వాత ఐఎంపిఎస్ అని ఉంది. రైట్, సో ఇక్కడ యాడ్ ఏ నోట్ అని ఉంది కదా. ఈ యాడ్ నోట్లో ఏం చేస్తామంటే ఇక్కడ నేనే సంథింగ్ నాకు నచ్చింది నేను రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది నా కంపెనీకి పంపిస్తున్నాను లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రిమార్క్స్ అన్నీ కూడా నేను ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతాను. సో వన్స్ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను, ఆటోమేటిక్ డేటా మొత్తం కూడా వెళ్ళిపోవాలి. అర్థమైందా? సో డేటా మొత్తం వెళ్ళిపోవాలి అంటే లైక్ సేవ్ అవ్వాలి. సో డేటాబేస్లో స్టోర్ అవ్వాలి, సేవ్ అవ్వాలి, వాట్ ఎవర్ ఇట్స్, మీరు ఎలానో థింక్ చేసుకోండి. దీన్ని ఎట్లా చేస్తాం? సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే సెండ్ మనీ ఉంది కదా, /సెండ్ మనీ ఇలాగా మనము ఏపీ రాసుకుంటాం. సో రాసుకున్న తర్వాత కామ పెట్టి రిక్వెస్ట్ కామ రెస్పాన్స్. అర్థమవుతుందా? సో రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుంచి మొత్తం డేటా వస్తుందో ఇదంతా కూడా రిక్వెస్ట్. అర్థమవుతుందా? సో రెస్పాన్స్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ నుంచి మనం డేటా ఒకవేళ పంపించాలి, ఫ్రంట్ ఎండ్కి ఒకవేళ పంపించాలన్నప్పుడు ఉండేదంతా కూడా రెస్పాన్స్. ఇప్పుడు రిక్వెస్ట్లో ఏముంది? మొత్తం ఈ డేటా మొత్తం ఉంది. రైట్, దాని లోపల ఏముందంటే బాడీ. సో ఇదంతా కూడా ఒక బాడీనే కదా.
రిక్వెస్టెడ్ బాడీ లోపల మొత్తం డేటా అంతా ఉంది. దీన్ని మనము రాసుకుంటాం. సో ట్రాన్స్ఫర్ టైప్ ఏమి ఉండాలి, నెఫ్ట్ ఏమి ఉండాలి, ఐఎంబీఎస్ ఏంటి, ఇదంతా డేటా అంతా కూడా యాజ్ ఎ పేలోడ్ ద్వారా ఫ్రంట్ ఎండ్ నుంచి పంపిస్తాం. ఇక్కడ ఏం చేసుకుంటాం, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకున్న తర్వాత డేటాబేస్లో చెక్ చేసుకుంటాం ఐఎంబీఎస్ అనేది అవైలబుల్గా ఉందా, నెఫ్ట్ అనేది అవైలబుల్గా ఉందా, సో ట్రాన్స్ఫర్ టైప్ అనేది నవ్వు అనేది ఉంది కదా, ఇవన్నీ కూడా బ్యాకెండ్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం అన్నట్టు. అంత పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రాపర్గా స్కీమ్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. వన్ స్కీమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఏం చేస్తామంటే సెండ్, ఇది కంటిన్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకు ఆటోమేటికలీ రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ అయితే ఆటోమేటికలీ డిడక్ట్ అవుతుంది. వేరే అకౌంట్లో క్రియేట్ అవుతుంది, సో నా అకౌంట్లో అయితే డిడక్ట్ అవుతుంది. సో ఇలాగా సెండ్ మనీ అయితే అవుతుంది. ఇక్కడ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారో చెప్పండి. అర్థం చేసుకోండి, పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. థింక్ లైక్ ఏ నార్మల్ సింపుల్ ఏమంటారు, లాజిక్గా థింక్ చేస్తే చాలా, అంతే. ఓవర్ రేంజ్లో థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో సెండ్ మనీకి వెళ్తున్నాం, మనీకి వెళ్ళంగానే నాకు మొత్తం అకౌంట్ డీటెయిల్స్ అన్ని రావాలి కాబట్టి గెట్ యూజ్ చేస్తున్నాను. ఎస్, గెట్ యూజ్ చేశాను. దాని తర్వాత నేను దాని బటన్ మీద ఇట్లా క్లిక్ చేసుకుంటున్నాను, అకౌంట్స్ వస్తున్నాయి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అయితే ఏదైతే ఉంటుందో నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ నవ్వు మీద క్లిక్ చేస్తున్నాను. ఇదంతా అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగా నేను ఒక ఏపీకి కాల్ చేయాలి. కాల్ చేయాలంటే ఖచ్చితంగా డేటా ఏదైతే మనం క్యాప్చర్ చేస్తున్నామో ఈ డేటా అంతా కూడా యాజ్ ఎ పేలోడ్ ద్వారా నేను పంపించాలి. రైట్, సో పంపించాలన్నప్పుడు ఏం చేస్తాం, ఒక ఏపీకి కాల్ చేసి పేలోడ్ ద్వారా డేటా పంపిస్తాం. పంపించిన తర్వాత ఏం చేస్తాం, డేటాబేస్లో స్కీమా ఉందా లేదా అని చెక్ చేస్తాం. వన్ స్కీమా పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం, డేటాబేస్ అంతా కరెక్ట్గా చేసుకున్న తర్వాత మాత్రం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుంటాం, లేకపోతే క్రియేట్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఫ్లో. ఇంకా ఎవరికైనా మన దీంట్లో నా ఐడియా ఉన్నా లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పొచ్చు, హెల్ప్ చేస్తాం. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఇక్కడి వరకు. ఎవరికైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ ఎండ్ ఉంది, ఇది ఏదైతే బ్యాక్ ఎండ్ ఉందో ఫస్ట్ బ్యాక్ ఎండ్ చేసి పెడతాం. సో దాని తర్వాత ఏం చేద్దామంటే ఫ్రంట్ ఎండ్కి వెళ్తాం. లేదన్నా ఒక్కసారి పండ్ల పని వచ్చింది కాబట్టి ఒకవేళ గోల్డ్ మ్యాన్ సాచ్ కానీ పెద్ద కంపెనీస్, ప్రోడక్ట్ బేస్ కంపెనీలు ఉంటాయి కదా, 30 lakhs ఇస్తారు, 50 lakhs ఇస్తారు, వన్ సైడ్ ఇస్తారు కదా, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఒకవేళ మీరు అడిగితే ఇదే గైస్. ఇప్పుడు నేను ఏం పేరు చెప్తున్నాను కదా, ఇదంతా కూడా ఏమంటారంటే ఎల్ఎల్డి అని అంటారు, లో లెవెల్ డిజైన్ ఇదంతా. ఓకే, సో హెచ్ఎల్డి అంటే ఏంటంటే దీనికి ఏ డేటాబేస్ కావాలి, సో క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా మనము హ్యాండిల్ చేస్తున్నాం, ఫ్రంట్ ఎండ్ నుంచి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, బ్యాక్ ఎండ్ నుంచి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం. సో ఫ్రంట్ ఎండ్ నుంచి విత్ ఇన్ మిల్లీ సెకండ్లో డేటా అనేది పాస్ అయిపోవాలి. 1 minute కానీ 2 minutes కానీ తీసుకోకూడదు. ఎట్లా ఆప్టిమైజ్ చేస్తున్నాం. వన్స్ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిన తర్వాత డేటాబేస్ క్వైరీస్ ఉన్నాయి కదా, ఈ క్వైరీస్ అనేది 2 minutes కానీ 3 minutes కానీ అవ్వకూడదు అనమాట, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోవాలి. దీనికి ఏమి యూజ్ చేస్తున్నాం, దీంట్లో క్యాష్ అంటే ఏంటి, సో రెడీస్ అనేది ఎందుకు వచ్చింది దీంట్లో, ఇదంతా కూడా ఏదైతే మనకి కంటికి కనిపిస్తుందో అంతా కూడా మనము చిన్న భాగాల కింద విడగొడతాం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎల్ఎల్డి. ఓకే, సో హెచ్ఎల్డి అంటే టూల్స్ గురించి మాట్లాడతాం, బట్ ఎల్ఎల్డి అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి కోడ్ రాసిన ఇదంతా, ఇది ఏ విధంగా రాస్తున్నావు, ఏ విధంగా క్రియేట్ చేస్తున్నావు, ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నావు, ఇదంతా కూడా ఎల్ఎల్డి అనమాట. ఓకే, సో చాలామంది ఒకవేళ గోల్డ్మెన్ సాచ్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఫైనాన్షియల్కి సంబంధించిన ఇవే అడుగుతారు. ఇప్పుడు ఈ సెండ్ మనీ ఉంది కదా, ఇది ఒక్కటి క్రియేట్ చేస్తే అయిపోయింది, జాబ్ రెడీ. ఎలా చేస్తావు, స్టెప్ బై స్టెప్ చెప్తే అయిపోయింది. యా, సరే, అయిపోయింది. ఇంకా మన దాంట్లోకి వెళ్ళిపోతాం గైస్. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి గైస్, పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఓకే. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతున్నాయా, అర్థం కావడం లేదా కూడా మీరు చెప్పచ్చు. ఓకే, సో అగైన్ మనకి ఇక్కడికి వస్తున్నాం. ప్లాన్ బిఫోర్ కోడ్.
సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అకౌంట్స్ సెండ్ మనీ అంతేనా. అకౌంట్ అయిపోయింది కంపెనీ. ఓకే, నో వరీస్. అయ్యో షిట్. సో చాలామంది అనుకుంటారు లైక్ ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అయినా సో దేనైనా క్రాక్ చేయాలన్నప్పుడు చాలా కష్టమని. ఏది పెద్దగా ఉండదు, ప్రతిదీ అయిపోతుంది. ట్రై చేయండి అంతే ఏదైనా కూడా. ఓకే, సో సెండ్ మనీకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వచ్చింది రైట్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సెండ్ మనీ కింద ఇది ఉంది కదా 2 అనేది, ఇక్కడ ఒక డేటా వస్తుంది కదా మొత్తం ఇదంతా. దీనికోసం మనం ఏం చేస్తామంటే ప్లాన్ బిఫోర్ కోడ్లోకి వెళ్ళేసి ఫస్ట్ రాసుకోవాలి గెట్ అకౌంట్ లిస్ట్. ఇది ఫస్ట్ గెట్ అకౌంట్ లిస్ట్. ఓకే, ఏపీ కాల్ రావాలి. దీనికోసం మనం ఏం చేస్తాం, గెట్ ఏపీ అనేది మనం కాల్ చేస్తాం అంతేనా. సో వన్స్ వచ్చిన తర్వాత అంతా ఏమైపోతుంది, సో ఇక్కడికి వెళ్తున్నాము, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 రూపీ యాడ్ చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ నవ్వు లేటర్ ఇదంతా ఉంది రైట్. ఇదేనా. నవ్వు దాని మీద తీస్తాము యాజ్ ఆఫ్ నవ్. నెఫ్ట్ దాని తర్వాత ఎంపీఎస్. సో బిఫోర్ దట్ మీరు ఎలా థింక్ చేయాలంటే ఈ ఫ్రమ్ ఉంది కదా, సరే ఫస్ట్ 2 ఉంది కదా, 2 తీసుకో. స్కీమా రెడీ చేసుకుని చెప్తా. ఓకే, సో ఈ స్కీమాలో ఏం చేస్తారంటే కీ యాడ్ చేసుకో. ఏంటి 2. సో 2లో ఏముంది, మన అకౌంట్ లిస్ట్ మొత్తం ఉందా, డేటా అంతా ఇలా అయితే ఉంది. ఇంకా కావాలనుకుంటే ఈ విధంగా. సో దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, ఫ్రమ్ అడ్రస్ ఉందా, తీసుకో. సో ఫ్రమ్ ఎక్కడి నుంచి పంపిస్తున్నావు, ఏ అకౌంట్ అయితే నువ్వు కావాలనుకున్నావు ఆ అకౌంట్ నుంచి పంపిస్తున్నావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ అకౌంట్ నాది 5982 కాబట్టి కరెంట్ అకౌంట్ అన్నట్టు. ఓకే, సో దాని తర్వాత అమౌంట్ ఉందా, ఎస్ అమౌంట్ తీసుకో. థింక్ లైక్ డెవలపర్, నాట్ లైక్ కాపీ పేస్ట్ ఇలా వద్దు. ఓకే, 1 రూపీ అంటున్నాం కదా, 1 రూపీ తీసుకుంటాం. ఇది కావాలి టెక్స్ట్, ఇది పక్కన పెట్టండి అవసరం లేదు. ట్రాన్స్ఫర్ టైప్ ఉందా, ట్రాన్స్ఫర్ టైప్ నెఫ్టా ఆర్ ఎంపీఎస్. సో నేను డేటా చెప్తున్నా, స్కీమా గురించి కూడా కరెక్ట్గా చెప్తాను, ఒక్క నిమిషం. సో దాని తర్వాత ట్రాన్స్ఫర్ మోడ్ నెఫ్ట్, దాని తర్వాత ఎంపీఎస్ అయిపోయింది. ఓకే, సెండ్ నోటిఫికేషన్ ఉందా, ఎస్ సెండ్ నోటిఫికేషన్ పెట్టు. ఈ సెండ్ నోటిఫికేషన్ ఏం చేస్తారు, ఆప్షనల్ అనేది ఇది. ఓకే, ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్. సో దాని తర్వాత ఏం చేస్తున్నాం, యాడ్ నోట్ ఉందా, ఇక్కడ ఓకే. సో ఇలాగా మనకు డేట్ అయితే క్రియేషన్ అయింది. సో దీనికి ఇప్పుడు స్కీమా గురించి చెప్తున్నాను కదా. స్కీమా ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకో, ఈ కొటేషన్స్లో నువ్వు ఇస్తున్నావా, ఓకే. సో 2 అనేది మనకు కీ ఉందా, దీన్ని ఏం చేస్తావు, స్ట్రింగ్ అని పెట్టుకున్నావు అంతే. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ ఉంది, ఇక్కడ నీకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కదా, దీన్ని ఏం చేస్తావు, ఫ్రమ్ వచ్చేసి నువ్వు ఆటోమేటికలీ
స్ట్రింగ్ అని తీసుకుంటాం. అర్థమవుతుందా? సో అమౌంట్ ఉంది. సో అమౌంట్ ఏం చేస్తున్నావు? సేమ్ కీనే కదా. సో కీ ఇక్కడ ఏం చేస్తావు? నెంబర్ తీసుకుంటాం. ఓన్లీ నెంబర్ మాత్రం ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ టైప్ అని ఉంది. ఇది నెఫ్ట్, దాని తర్వాత ఎంబేస్ అనేది స్ట్రింగే కదా. ట్రాన్స్ఫర్ టైప్ స్ట్రింగ్. సో సెండ్ నోటిఫికేషన్ ఉందా? ఇది కూడా ఏంటి? స్ట్రింగ్. సో యాడ్ నోట్ ఉంది కాబట్టి ఇది కూడా స్ట్రింగ్. అర్థమవుతుందా? అర్థం కావడం లేదా? ఇంకా ఎవరికైనా డౌట్స్ చెప్పండి. ఎనీ డౌట్స్, ఎనీథింగ్ ఇక్కడి వరకు. సో ఏ విధంగా థింక్ చేస్తున్నాం, ఏ విధంగా రాస్తున్నాం, ఏం చేస్తున్నాం, అర్థమవుతుందా అందరికీ? ఓకే. సో ఇది అన్నమాట. గెట్ అకౌంట్ లిస్ట్ ఫస్ట్ వస్తుంది. సో దీనికి వచ్చేసి మనకు మామూలుగా ఏపీఎల్ కాల్ చేస్తాం. దాని తర్వాత ఏదైతే మనీ ఉంటుంది కదా, ఇదంతా కూడా ఒకసారి సెండ్ చేయాలి కాబట్టి దీనికంటూ ప్రాపర్గా డేట్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ పేలోడ్ డేటా ఇది. దానికి సంబంధించిన స్కీమా ఇది. టు ఏది, ఫ్రమ్ ఏది, అమౌంట్ ఏది, ట్రాన్స్ఫర్ టైప్, సెండ్ నోటిఫికేషన్స్, యాడ్ నోట్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. సో దిస్ ఈజ్ డన్. ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటా ఖచ్చితంగా నాకు కావాలి. ఏ విధంగా చేస్తాం? సెండ్ మనీ ఉంది కదా, యాప్ డాట్ పోస్ట్ కట్ చేయు, యాడ్ చేయి, రిక్వెస్ట్, తర్వాత రెస్పాన్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? రిక్వెస్ట్ కదా. ద రిక్వెస్ట్ ఇస్ నథింగ్ బట్ ఇదే కదా, మొత్తం ఈ డేటా అంతే కదా. ఓకే. దీని లోపల ఏముంది? 2 ఉంది. కాన్స్టెంట్ 2 ఫ్రమ్ అమౌంట్. ఓకే. సో ట్రాన్స్ఫర్ టైప్, ఓకే, సెండ్ నోటిఫికేషన్, సో యాడ్ నోట్. సో ఈక్వల్ టు ఏం చేస్తారంటే ఈ రిక్వెస్ట్ ఇంకా రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి రిక్వెస్ట్ డాట్ బాడీ. అర్థమవుతుందా? సో ఈ రిక్వెస్ట్ డాట్ బాడీ ఏదైతే వచ్చిందో వచ్చింది. సో దీన్ని ఏం చేద్దాం అనుకున్నాం? సేవ్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ డేటాబేస్ డాట్ సేవ్. దట్స్ ఇట్. సో వన్స్ సేవ్ అయిన తర్వాత, లేకపోతే ఏదైనా క్వెరీ చేస్తున్నాం, డేటా అంతా ప్రాపర్గా చేసిన తర్వాత, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదంతా అయింది. థింక్ చేయండి. ఓకే, ఎట్లా జరుగుతుందో చూడండి. ఇంటర్నల్ సర్వర్, సారీ, ఇంటర్నల్ మనీ ట్రాన్స్ఫర్. ఓకే, నో వరీస్. కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. అయిందా? ఇలా మొత్తం వచ్చిందా? సో దీని ఏం అడుగుతుంది? రివ్యూ చేయమని చెప్తుంది. మొత్తం క్లారిటీగా ఉందా లేదని చెక్ చేయమని చెప్తుంది. వన్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం? కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం, అంతేనా? లైక్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా వస్తుందా? సో ఇదంతా కూడా ఏంటి? వెరిఫికేషన్ అన్నట్టు. ఓకే. సో ఓటీపీ తీసుకుంటున్నాం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇదంతా కూడా చెక్ చేస్తాం. రైట్, 361019 సబ్మిట్ కొడతాం. అయిందా? సో పేమెంట్ ఇనిషియేటెడ్ అయిందా? ఇట్లా ఇక్కడ ఏదైతే డేటా ఇట్లా మనకు కనిపిస్తుందో ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం? ఆటోమేటికల్ మనం పంపిస్తున్నాం. రెస్పాన్స్ డాట్ సెండ్ మెసేజ్ ఇక్కడ పంపిస్తున్నాం, అంతే. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏదైతే 1 రూపీ ఉందో ఇదంతా కూడా అక్కడి నుంచి వస్తుంది కదా. సో 1 రూపీ ఎక్కడి నుంచి వస్తుంది? అమౌంట్ కదా. ఈ అమౌంట్ ఇక్కడ నువ్వు యాడ్ చేసుకుంటావు. ఈ విధంగా అర్థమవుతుందా? సో ఎక్కడ హార్డ్ కోడ్ చేయవు, ఇక్కడ పేమెంట్ ఇనిషియేటెడ్ ఫర్ అని ఇక్కడ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తావు అంటే బ్యాక్ టిక్ యూజ్ చేసి ఇక్కడ అమౌంట్ ఏదైతే పంపిస్తున్నావో దాన్ని నువ్వు ఇక్కడ పంపిస్తావు. సో డైనమిక్గా
పంపించిన తర్వాత ఇక్కడ చెప్తావు కావాలంటే ఇంకేమైనా ఉన్నాయా, అంతే, ఇంతే ఉంది, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇక్కడ 2 దాని తర్వాత ఫ్రమ్ అడ్రస్ ఉందా, ఎస్, ఇక్కడికి వెళ్తాడు, డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ 2 ఉంది కదా, 2 తీసుకో, 2 పంపించు, ఎట్లా 2 ఇది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి ఏముంది, ఫ్రమ్ ఉందా, ఎస్, ఫ్రమ్ తీసుకో, ఈ విధంగా. సో దీన్ని ఏం చేస్తావు, ఒక ఆబ్జెక్ట్ రూపంలో పంపించు. నువ్వు ఎట్లా పంపిస్తావు అనేది నీ ఇష్టం, ఇట్లా పంపించు, లేకపోతే అరే ద్వారా పంపిస్తావు అంటే అరే ద్వారా పంపించు, నీ ఇష్టం, ఏమైనా చేసుకో. ఇది నువ్వు డేటా పంపిస్తావు. ఓకే, ఈ విధంగా వచ్చింది. షో మోర్ డీటెయిల్స్ ఉంది దగ్గర క్లిక్ చేయి ఒకసారి. సో క్లిక్ చేసిన తర్వాత నాకు మొత్తం డేటా అంతా పంపించాలి, ఇదంతా కూడా కావాలి నాకు, ఇంకా మొత్తం కావాలి. అప్పుడు ఇంకా సింపుల్గా నువ్వు ఏం చేస్తావు, డేటా ఉంది కదా, డేటా దగ్గరే మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి అక్కడ పంపించాను. దాట్స్ ఇట్, అయిపోయింది. సో డేటా అంతా కూడా ఏమైపోయింది, ఈ బ్యాక్ ఎండ్ నుంచి మనకు ఫ్రంట్ ఎండ్కి వచ్చింది. సో ఫ్రంట్ ఎండ్లో కూడా మనం ఇట్లా ప్రాపర్గా చూపించాలి, అర్థమవుతుందా? సో ఇలాగ మనకి సెండ్ మనీ అయితే వర్క్ అవుతుంది, ఎండ్ టు ఎండ్ ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెఫరెన్స్ ఐడి ఎలా క్రియేషన్ అవుతుంది, ఎవరైనా చెప్తారా? ఎలా క్రియేషన్ అయింది, ఎవరైనా చెప్తారా? ఫ్లో చెప్పండి అంతే, కోడ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాడు ఏం కోడ్ అడగడు అనమాట, మీ థాట్ ప్రాసెస్ అడుగుతాడు. ఏ విధంగా క్రియేట్ చేస్తున్నావు, ఏ విధంగా సెండ్ చేస్తున్నావు, ఈ రెఫరెన్స్ ఐడి ఎక్కడ క్రియేషన్ అయింది, ఎందుకు క్రియేషన్ అయింది, ఎలా క్రియేషన్ అయింది, ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ డేట్ వచ్చింది కదా, ఈరోజు డేట్ వచ్చింది, ఈ డేట్ నువ్వు ఎట్లా క్యాప్చర్ చేస్తున్నావు అని ఒకవేళ వాడు అడుగుతాడు. ఏ విధంగా థింక్ చేసి చెప్తాను? సార్ ఐడియా అనేది అదే ఇస్తుంది సార్, డేటాబేస్. ఓకే, రెఫరెన్స్ ఐడి డేటాబేస్ ఇస్తుంది, కరెక్ట్. ఇది అది అనేది ఫంక్షన్ ఉంటుంది సార్, అది డేట్ నౌ అనే ఫంక్షన్ ద్వారా. ఫార్మాట్ పక్కన పెట్టు, నేనేమన్నా అంటే ఫార్మాట్ పక్కన పెట్టు. ఈ డేట్ ఎలా, ఈ డేట్ ఉంది కదా, డేట్ ఎట్లా క్యాప్చర్ చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఇక్కడ మనం డేట్ ఇక్కడ పంపిస్తాం కనుక, ఇక్కడ అంతా మొత్తం డేటా పంపిస్తున్నాము. సో పంపిస్తున్నప్పుడు డేటా సేవ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పంపిస్తున్నప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తావు, సింపుల్గా డేట్ డాట్ నవ్ అని కూడా పంపిస్తావు అంతే, ఇలాగా. ఎప్పుడు క్యాప్చర్ చేసినావు అనేది కూడా నువ్వు పంపిస్తావు, ఇక్కడ ఒక కీ ద్వారా పంపిస్తావు. సో దాని ద్వారా ఏమర్థమవుతుంది అంటే కస్టమర్ అనేవాడు ఎప్పుడు డేటా పంపిస్తున్నాడు అనేది వస్తుంది. సారీ, సో కస్టమర్ అనేవాడు డేటా ఎప్పుడు పంపించాడు అనేది వస్తుంది మీ దగ్గరికి. ఓకే, సో ఇంకా దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏమైనా ఉంటే చెప్పండి తొందరగా. సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఇంకా వర్క్, ఇంకా నేనైతే మొత్తం చేసుకుంటా పోను, మొత్తం మీకు ప్రాసెస్ చేయండి. చెప్పు. ఇప్పుడు మనం సెండ్ మనీలో ప్రమోట్ ఇస్తున్నాం కదా, సో అవి మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ డీటెయిల్స్ వచ్చాయి. ఐ మీన్ అంటే ఫ్రమ్ అనేది మనదే ఉంటుంది, 2 అనేది మనం మీరు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇన్ కేస్ కొత్త యూజర్ కి సెండ్ చేయాలంటే ఒకటి ఫస్ట్ అర్థం చేసుకో. ప్రకాష్ ఉన్నాడు, ఓకే. సో ప్రకాష్ వచ్చేసి ఒక నా కస్టమర్ అనుకో. సో తనకేం చేయాలి, తనకి ఎవ్రీ మంత్ ఒక 1 month నేను అమౌంట్ ఇవ్వాలి, పే చేయాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ నువ్వే అర్థం చేసుకో. ఈ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్కి వెళ్ళి అడుగుతాను, నీకు వన్ మంత్ ఎవ్రీ మంత్ నీకు 1 lakh పే చేయాలి, నీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వని చెప్తా. అప్పుడేం చేస్తావు, నీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇస్తావు, 5023 సంథింగ్ లైక్ దిస్. దాని తర్వాత అకౌంట్ డీటెయిల్స్ లైక్ ఇంకా హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, 000 సంథింగ్ లైక్ దిస్. ఓకే, దాని తర్వాత లొకేషన్ ఏదైతే ఉందో లొకేషన్ సంథింగ్ ఇలా ఇస్తావు, లేకపోతే ఎక్కువ చెప్పాలంటే ఇవి 2 మోర్ దెన్ ఎనఫ్. సో ఇచ్చిన తర్వాత నేనేం చేస్తాను, ఆటోమేటికలీ ఇవంతా కూడా ఏం చేస్తాను, క్రియేషన్ చేస్తాను. అర్థమైందా? అది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్తున్నాం, సెండ్ మనీ చూడండి, ఇక్కడ యాడ్ పే ఉందా, క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రకాశం తీసుకుంటాను. ఓకే, బ్యాంక్ అకౌంట్, అదర్ బ్యాంక్ అకౌంట్. సో అదర్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేవింగ్స్ తీసుకుంటా,
ఇక్కడ నేను అకౌంట్ క్రియేట్ చేస్తాను. బ్యాంక్ అకౌంట్ అర్థమవుతుందా మీకు విషయం ఏం చెప్తున్నా? అర్థమవుతుందా? అంటే ఈ డేట్ అంతా ఇదంతా డేటా అంతా కూడా మనము ఫీడ్ చేస్తున్నాం ఫస్ట్, అంటే క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ చేసిన తర్వాత మనము గెట్ చేసుకుంటున్నాం అన్నట్టు. అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నా చెప్పండి. ఇది మన అకౌంట్. ఇక్కడ 1 2 3 4 5 6 ఇది రాదు ఇలాగో. జస్ట్ ఫర్ క్లారిటీ కోసం చెప్తున్నాం. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఏం చేస్తున్నాం, ఫ్యామిలీకి తీసుకుంటున్నాను, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం. అంటే ఏమైపోతుంది, సేమ్ సైన్అప్ స్కీమా ఎలా అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ కూడా మన అకౌంట్ అయితే క్రియేషన్ అయిపోతుంది. ఈ క్రియేషన్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఈ డేట్ ఏదైతే ఉంటుందో మనము గెట్ హియర్ కాల్ చేస్తున్నాం. క్రియేషన్ అవుతుంది, దాన్ని గెట్ చేస్తున్నాం. ఓకే, సో కావాలంటే చెప్పండి, ఇది కూడా చేసి పడేద్దాం. ఇక్కడ వరకు ఐడియా వచ్చిందా? ఐడియాలో చెప్పండి. లేదు చేయమంటే చెప్పండి, ఇది కూడా చేసి పడేద్దాం. సారీ. సరే, ఇదే చేద్దాం, ఏం పర్లేదు. సో ఒకవేళ మీరు సెండ్ మనీకి చూసారనుకోండి, 2 ఉంది, దాని తర్వాత మనకి ఇదంతా వస్తుంది. బిఫోర్ దట్ ఖచ్చితంగా మనకు యాడ్ పే ఉంది కదా, ఇక్కడైతే డేటా క్రియేట్ చేసుకోవాలి. యాడ్ పే. ఓకే, సో దీనికి ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనకు పోస్ట్ అయిపోయి ఉండాలి. దీన్ని ఏ విధంగా తీసుకుంటాం? ఇట్స్ వెరీ వెరీ సింపుల్. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళు, ఎస్ఆర్స్లోకి వెళ్ళు, యాప్.js వెళ్ళు. ఓకే, ఇక్కడ క్రియేషన్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కిందకి రా. ఇక్కడ నువ్వు కామెంట్ పెట్టుకో, ఏం చేసుకుంటావు, సెండ్ మనీ ఉంది కదా, సెండ్ మనీ తీసుకో. ఓకే, సెండ్ మనీ తీసుకున్న తర్వాత ఏం చేస్తావు, సెండ్ మనీకి సంబంధించిన యాడెడ్ పే ఉంది కదా, ఎస్ యాడెడ్ పే గురించి మాట్లాడు. తర్వాత గెట్ అకౌంట్ డీటెయిల్స్, వీటి 2 గురించి మాత్రం మాట్లాడదు. ఓకేనా, ఈ రెండు ఏం చేస్తాం ఇప్పుడు చూడండి, ఇక్కడ యాప్.పోస్ట్. ఎందుకంటే అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, సంథింగ్ లైక్ ప్రకాష్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఏం చేస్తామంటే స్లాష్ యాడ్ పే ఏముందంటే ఈ విధంగా రిక్వెస్ట్, దాని తర్వాత రెస్పాన్స్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇంతేనా, ఇక్కడ అసింక్ అని పెట్టు, ఇక్కడ ఏం చేస్తారు అవైట్ అని పెట్టు. ఓకే, యాజ్ ఆఫ్ నా అవసరం లేదు, ఉండండి. కాన్స్టెంట్, ఇక్కడ మనకి ఏమున్నాయి చెప్పండి, ఇక్కడ పిక్ నిక్ నేమ్ ఉందా, నిక్ నేమ్ సేమ్ అవే నేమ్స్ తీసుకుంటాం, ఏం పెద్ద అవసరమే లేదు. సో ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఉందా, ఎస్ బ్యాంక్ అకౌంట్. సో అయింది కదా. సో ఒకవేళ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, దాని తర్వాత కంటిన్యూ మీద సెలెక్ట్ పే రిలేషన్ ఉందా, ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ బాడీ అయిపోతుందా. సో వన్స్ అదంతా అయింది, కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం, చేయగానే ఆటోమేటిక్ డేటా పంపించాలి, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ పంపించాలి. ఇదే కదా మొత్తం, ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు క్రియేట్ చేసుకుంటావు, డేటా క్రియేషన్ చేసుకుంటావు. అంటే బిఫోర్ దట్ ఏం చేయాలి, స్కీమా క్రియేట్ చేసుకోవాలి. సో ఆటోమేటికలీ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇవి రెండు చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి, అంతేనా. ఇది ఏ విధంగా అయితే చేసామో ఒక్కసారి మనము ముందు క్రియేట్ అకౌంట్లోకి వెళ్దాం. చూడు ఇక్కడ మొత్తం ఇక్కడ ఉందా. సో ఇదే కదా మనం మొత్తం సేవ్ చేస్తున్నాం, రైట్. ఫస్ట్ స్కీమా క్రియేట్ చేస్తున్నాం, దాని తర్వాత సేవ్ చేస్తున్నాం. ఓకే, ఏదైతే సేవ్ చేస్తున్నామో ఆ డేటాని మనము బ్యాక్ అని పంపిస్తున్నాం, ఇంతే కదా. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి, ఇక్కడ ఉంది కదా,
సో క్రియేట్ అకౌంట్ ఉంది కదా, క్రియేట్ యాడ్ పే, సేమ్ ఎగ్జాక్ట్లీ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకో. అయిపోయిందా? సేవ్ చేయండి. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి కోడ్ ఉంది కదా, ఇప్పుడు ఇదంతా అవసరం లేదు మనకి. ఇదంతా ఉంది కదా, ఇదంతా అవసరం లేదు. సరే పర్లేదు. యాడెడ్ పే, దట్స్ ఇట్. ఓకే, సో ఒకసారి లోపలికి వెళ్ళండి, చూడండి ఇది వచ్చిందా. ఈ సైన్ అప్ స్కీమాలోనే మనకు ఉంది. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సైన్ అప్ స్కీమ్ వద్దు ఇంక మనకి. అర్థమవుతుందా? ప్రతిసారి సైన్ అప్ స్కీమాలు అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, అకౌంట్ కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ సైన్ అప్ స్కీమా కాకుండా మనం సంథింగ్ వేరేది ఏదని చేద్దాం. లోపలికి వెళ్ళు, ఇక్కడ ఉందా పిఈ స్కీమా డాట్ జేఎస్. సైన్ అప్ స్కీమ్ ఏదైతే ఉందో కాపీ చేసుకో, ఇందులో పడే. చూడండి ఇక్కడ ఇప్పుడు సైన్ అప్ స్కీమా ఉంది కదా, సేమ్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ రీనేమ్లోకి వెళ్ళండి, అదే కాపీ పేస్ట్ చేయండి. టైప్ చేయడానికి ట్రై చేయకండి, ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే అవసరం ఉన్నాయో కీస్ మొత్తం మనకు కావాలి. సో మీరు కరెక్ట్గా చూసుకున్నారు అనుకోండి, పేయి నిక్ నేమ్ ఉంది కదా, పేయి నిక్ నేమ్. ఓకే, సో ఫుల్ నేమ్ ఉంది కదా, సో ఫుల్ నేమ్ లేదా అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఎస్ బ్యాంక్ అకౌంట్. సో దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, టైప్ ఉంది కదా, ఎస్ టైప్ తీసుకో. ఓకే, సో ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ కావాలనుకుంటే ఆప్షన్స్ తీసుకో, యాజ్ ఆఫ్ నో అవసరం లేదు కాబట్టి లైట్ తీసుకో. సో బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా డీటెయిల్స్ రావాలి, రైట్. సో అకౌంట్ నెంబర్ తీసుకో, టైప్ ఉంది, అకౌంట్ నెంబరు. ఓకే, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్. ఓకే, సో ఇదంతా అయిపోయింది. సెలెక్ట్ పేయి రిలేషన్. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ ఈ విధంగా మనం స్కీమ్ అయితే క్రియేషన్ చేసుకున్నాం, రైస్. ఇంకా మనకి మిగతాది ఏదైతే అవసరం లేదో మనం తీసిపడదు. అయిపోయిందా? సో ఏమైనా కష్టపడిపోతున్నారా? ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పేయింగ్ ఇంకేం వచ్చేసి స్ట్రింగ్ యాడ్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి, ఏమి ఉండాలో చూస్తున్నాం. స్ట్రింగ్ కాదు, నంబర్ కదా కావాల్సింది, నంబర్ తీసుకో. సో స్ట్రింగ్ అని ఉండొచ్చు, లేకపోతే నంబర్ కావాలన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. బట్ నంబర్ కావాలి కాబట్టి మనం ఇక్కడ నంబర్ తీసుకుంటాం. దట్స్ ఇట్, నంబర్ తీసేసుకుంటాం అంతే. కన్ఫర్మ్ అకౌంట్ నంబర్, ఇది కూడా నంబర్ ఉండాలి. రిలేషన్షిప్ వచ్చేసి స్ట్రింగ్ ఉండాలి. కొంచెం జ్వరం వచ్చింది, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. వాయిస్ మరి అంత హై రాదు ఈరోజు. టైప్. సో ఇక్కడ ఏదైతే ఉందో కాపీ చేసుకుంటున్నాం, ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అర్థమైపోయిందా? సో ఇక్కడ వరకు స్టోరీ అయిపోయింది. ఇప్పుడు క్రియేషన్ చేయాలి. కాపీ చేస్తున్నాం, ఎక్కడ పోయింది మంది, యాడెడ్ పే. ఇక్కడ ఉందా, సైనప్ స్కీమా ఉంది కదా, దీన్ని మనం తీసేస్తాం. అర్థమవుతుందా? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్. ఎలా క్రియేషన్ చేస్తున్నాం, ఎలా లోపలికి వెళ్తున్నాం అర్థమవుతుందా? ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఇక్కడి వరకు? ఫ్లో ఎవరికైనా మిస్ అవుతుందా ప్లీజ్ తొందరగా చెప్పండి. ఫ్లో సరిగ్గా ఉందనుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు.
ఓవరీస్. సో ఇక్కడ పేయి నిక్ నేమ్ ఉంది కదా, కాపీ చేసుకో, ఇక్కడికి వెళ్ళు. ఓ సారీ, స్కీమ్ అవసరం లేదు. పేయి ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకో. సేమ్ కేసు ఉండాలి, ఎక్కడ కూడా మీరు టైప్ చేయడానికి ట్రై చేయకండి, కాపీ పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఉందా, వెళ్ళు యాడ్ చేసుకో. సో మరి వెళ్ళు, టైప్ ఉందా, ఎస్ టైప్ తీసుకో. సో పాస్వర్డ్ ఉందా, అకౌంట్ నెంబర్ ఉందా, తీసుకో, కాపీ చేసుకో. ఒక్క నిమిషం గైస్. సో అకౌంట్ నెంబర్ వెళ్ళు యాడ్ చేసుకో. సో దాని తర్వాత మాకు కన్ఫర్మ్ పాస్వర్డ్ వస్తుంది కదా, అకౌంట్ నెంబర్, రిలేషన్ యాడ్ చేసుకో. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కాపీ చేసుకో, సేమ్ డీటెయిల్స్ ఇక్కడ పాస్ చేసుకో. అర్థమవుతుందా? సో ఇక్కడ యాడ్ అయ్యే పేయి ఉంది కదా, యూజర్ అకౌంట్ క్రియేషన్, ఇది ఏమంటారంటే జస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అంత, అందుకుమించి ఏం లేదు. యాడ్ అకౌంట్ క్రియేషన్, అంతేనా? సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి పడు. ఇక్కడ వస్తుందా, కావాలంటే దీన్ని కూడా ఇక్కడ పంపించు. అర్థమవుతుందా? సో నువ్వే విధంగా పంపించవచ్చు, సంబంధమే లేదు. ఓకేనా? సో ఒకవేళ ఈ డేటా కావాలనుకున్నప్పుడు ఇక్కడ నువ్వు చేంజ్ చేసి పడు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పేయి నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మార్చాలి, మళ్ళీ ఇక్కడ కూడా మార్చాలి. నువ్వేమేమి పంపించాలనుకున్నప్పుడు అవన్నీ పంపించాలి. సో బ్యాంక్ అకౌంట్, టైప్, సో అకౌంట్ నంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్, రిలేషన్షిప్. సేమ్ పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి చూద్దాం అసలు నిజంగా ఇది వర్క్ అవుతుందా అనేసి మనం ట్రై చేద్దాం. అంతే, వస్తుందా రాదా పక్కన పెట్టు. సో ఇదంతా అయింది కదా, ఒక్కసారి అడ్వర్టైజ్లోకి వెళ్తున్నాం, యాడ్ అయిపోయి కాపీ చేసుకుంటున్నాం, ఇక్కడికి వెళ్ళి నీ రిక్వెస్ట్, కాపీ చేయు, ఒక్క నిమిషం, ఇది రిమూవ్ చేస్తా, ఇది రిమూవ్ చేస్తా, ఏ వద్దు ఫస్ట్ అన్నీ రిమూవ్ చేస్తా. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిన తర్వాత న్యూ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కావాలి, పోస్ట్ కావాలి, రైట్? సో పోస్ట్ కలర్ ఏం చేస్తున్నాం, ఒక్కసారి క్రియేట్ యాడ్ పేయి, ఒక్కసారి అప్లోడ్ చేస్తే ఈ యాడ్ పేయి ఉంది కదా, కాపీ చేసుకో, దీనికి వెళ్ళు, ఇక్కడ యాడ్ చేసుకో, అంతే. సో యాడ్ చేయగానే ఏం చేస్తావు, ఆటోమేటికలీ సెండ్ మీద క్లిక్ చేస్తావు. సో క్లిక్ చేయగానే మనకి ఏదైతే డేటా వస్తుందో ఒక్కసారి మన అప్లికేషన్లోకి వెళ్ళు, టెర్మినల్లోకి వెళ్ళు. సో ఏం ఎర్రర్ వస్తుందో చూడు ఒకసారి. సో నేను కావాలని చేశాను, ఒకసారి చూడండి మొత్తం. ఒక్కసారి నేను క్లియర్ చేస్తాను, వెళ్తున్నాను, సెండ్ మీద క్లిక్ చేస్తాను, చూడు ఇక్కడ. సో కెనాట్ రీస్ట్రక్చర్ ప్రాపర్టీ ఆఫ్ పేయి నిక్ నేమ్ అంటాం, అంటే రిక్వెస్టెడ్ బాడీ నుంచి ఎటువంటి డేటా రావడం లేదు, యాజ్ ఇట్ ఈజ్ అన్డిఫైన్డ్.
సో దీని అర్థం ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఫాస్ట్గా? కంటెంట్ నుంచి ఆ డేటా రావట్లేదు. పర్ఫెక్ట్, అంతే కదా. సో రావడం లేదంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? సో ఈ పెయిట్ ఇంకేం ఉంది కదా, ఇది రావడం లేదు అంటే మనం ఏం చేస్తాం? బాడీ ఉంది, ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ డాట్ బాడీ లోపల నుంచి మనకు అన్డిఫైన్డ్ అంటే ఇక్కడ ఏ డేటా లేదు అనేసి అర్థం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పెయి నేమ్ ఉంది కదా, నిక్ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తాం. ప్రకాష్. ఇప్పుడు ఏం చేయకు, సెండ్ కొట్టు. సో సెండ్ కొట్టంగానే మనకి ఇంకోటి వస్తుంది. ఎవరిని వస్తున్నాయి కదా, ఓకే. సో యాడ్ పై వాల్యుయేషన్ స్కీమా బ్యాక్ అకౌంట్ ఉందో, బ్యాక్ అకౌంట్ ఈజ్ రిక్వైర్డ్. చూడండి ఇక్కడ. సో మనం ఏదైతే స్కీమా క్రియేట్ చేసుకున్నామో ప్రతి ఒక్క స్కీమా అయితే మనం యాడ్ చేసుకోవాలి, అంతేనా? అంటే లైక్ బ్యాంక్ అకౌంట్ వెళ్తున్నాం, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి, 50 సంథింగ్ లైక్ దిస్, కామా పెట్టు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, టైప్ ఉందా, టైప్ వచ్చేసి పంపించు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ పంపించు. ఏ అకౌంట్ నెంబర్ ఎందుకు 2 times తీసుకున్నాం మనం? బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో బ్యాంక్ అకౌంట్ వచ్చేసి టైప్ అనమాట, మేబీ అది రాంగ్. ఒక్క నిమిషం, ఓకే అలా ఒకటి అయిపోయిందా, నో వరీస్. టైప్ ఎంబీపీఎస్. ఇక్కడ ఏం చేస్తారంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ టైప్ అని పెట్టుకుందాం, ఎందుకంటే 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఇక్కడ ఏం చేస్తాం, మన అకౌంట్ నెంబరు మరి లోపలికి వెళ్తున్నాం. సో కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేస్తాం, సేమ్ నెంబర్. సో దాని తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ పే రిలేషన్ ఉంది కదా, లైక్ యాజ్ ఏ ఫ్యామిలీ, ఇంతేనా? ఇదే అనమాట మొత్తం. సో ఇదంతా కూడా మనకి ఏముండాలి, స్ట్రింగిఫై ఫార్మాట్లో ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రింగిఫై ఫార్మాట్లోకి మారుస్తాం. ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఈ కీస్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఉండాలి. సో పే నిక్ నేమ్ ఉందా, కరెక్ట్గా ఉంది. సో అకౌంట్ టైప్ ఉందా, ఎస్ అకౌంట్ టైప్ ఉండాలి. సో దాని తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ టైప్ ఉందా, ట్రాన్స్ఫర్ టైప్ ఉండాలి. సో దాని తర్వాత అకౌంట్ నెంబర్ ఉందా, ఎస్ అకౌంట్ నెంబర్. సో దాని తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉంది. సెలెక్ట్ పే రిలేషన్ ఉంది కదా, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో కాపీ చెయ్యు, ఇక్కడ పేస్ట్ చెయ్యి. అర్థమవుతుందా? సో వన్స్ అయిన తర్వాత ఏం చేస్తావంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిపో, స్కీమాలకి వెళ్ళిపో. కమాన్ కమాన్ కమాన్, ఇదే కదా. సో ఒక్కసారి చెక్ చేయండి, పే నిక్ నేమ్ ఉందా, ఎస్ ఉంది. సో బ్యాంక్ అకౌంట్ టైప్ ఉందా, లేదు కాబట్టి యాడ్ చేసుకో. దాని తర్వాత ట్రాన్స్ఫర్ టైప్ ఉందా, ఎస్ ట్రాన్స్ఫర్ టైప్ యాడ్ చేసుకో. సో దాని తర్వాత అకౌంట్ నెంబర్ ఉందా, ఎస్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకో. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈసారి. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి సెండ్ కొట్టు. చూడండి ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుందా. ఇప్పుడు టర్మినల్లోకి వెళ్ళండి ఒకసారి, బ్యాకెండ్లోకి వెళ్ళండి ఒకసారి. సార్ వేరే చదువు చేంజ్ చేయాలి సార్. ఎక్కడ యాప్ డాట్ జేఎస్లో దానిలో కింద మనం డేటా తెచ్చుకుంటాం కదా సార్. యాప్ డౌట్ చేసలేదే కదా, యాడ్ పెయ్యి చేసాంగా. ఇక్కడ అంటున్నావా, ఎస్ సార్. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఇదంతా కూడా నాకు అవసరం లేదు.
అయిపోయింది. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఏం చేస్తామంటే ట్రై పెడుతున్నావు, సో క్యాచ్ పెడుతున్నావు కదా. సో క్యాచ్లో కూడా ఏం చేస్తామంటే నాట్ గెటింగ్ ఎనీ సర్వర్ డేటా. ఓకే, సో వెళ్ళు ఒక్కసారి సెండ్ కొట్టు, ఏం రావడం లేదా. ఓకే, వై 3000 యాడ్ పి. కరెక్ట్గా ఉంది కదా, కరెక్ట్గా ఉంది. జేసన్ పంపిస్తున్నాం. సెండ్ కొట్టు. కనెక్షన్ రిఫ్యూజ్డ్. ఒక్కసారి బ్యాక్ అండ్ చెక్ చేద్దాం. ఓకే, అది ప్రాబ్లం. ఒక్కసారి సెండ్ కొట్టండి. చూడండి, ఇక్కడ నాట్ గెటింగ్ ఎనీ సర్వర్ డేటా వచ్చింది ఆల్రెడీ. ఓకే, సో రెస్పాన్స్లో ప్రాబ్లం. నాట్ గెటింగ్ ఎనీ సర్వర్ డేటా. పేలోకి వెళ్ళు, రిక్వెస్టెడ్ బాడీ. ఓహో, స్కీమా ఉంది. సో డేటా అంతా పాస్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. ఈ యూజర్ కూడా అవసరం లేదు మనకి. చేసిన డేటా పంపిస్తున్నాం, అంతే కదా. సెండ్. నాట్ గెటింగ్ ఎనీ సర్వర్ డేటా. వై? సో ఎర్రర్ తీసుకో, ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకో. ఒక్కసారి నీ రిక్వెస్ట్కి వెళ్ళి సెండ్ కొట్టు, ఈసారి వస్తుంది. సి వాల్యూ ఈజ్ ఎ నాట్ ఎ నంబర్. కమాన్ క్రియేట్ పేయి, యాడ్ పే స్కీమా, వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటాం. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫైల్ విత్ వాల్యూ హెచ్డిఎఫ్సి, టైప్ స్ట్రింగ్, పాత్ అకౌంట్ నెంబర్. ఒక్కసారి దానికి ఎలా ఉందో చూద్దాం స్కీమా. చూడండి ఇక్కడ. సో అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బ్యాంక్ అకౌంట్ అయిపోయింది కదా, ఇది నెంబర్ పెట్టాం. సో నెంబర్ కాదు, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, సో క్యాష్ నెంబర్ ఫైల్ విత్ హెచ్డిఎఫ్సి, టైప్ స్ట్రింగ్. ఇప్పుడు మరి ఏం చేస్తాం, వెళ్ళు ఇంకోసారి టైప్ కొట్టు. అయిపోయిందా గైస్? ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే థింకింగ్లో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అయినా కూడా ప్లీజ్ చెప్పొచ్చు. మీరు అర్థం చేసుకోండి, బిహైండ్ ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కోడ్ సింటాక్స్లు అవన్నీ అవసరమే లేదు. ఈవెన్ చార్జ్ చెప్పినా కూడా ఇంక ఇచ్చేస్తుంది. బట్ ప్రాసెస్ ఓకే, గెట్ ఇలా చేయాలా, క్రియేషన్ చేయాలన్నప్పుడు స్కీమాస్ ఇలా క్రియేట్ చేసుకోవాలా, చేసుకోవాలన్నప్పుడు టైప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, వన్ సేవ్ ఎలా చేస్తున్నాం, క్రియేట్ ఎలా చేస్తున్నాం, ఈ డేటా అంతా అయిన తర్వాత మనము బ్యాక్ ఎట్లా పంపిస్తాం, ఈ విధంగా ఏ విధంగా చేస్తామనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇక్కడ మీకు డేటా కావాలి. సో డేటా కావాలంటే ఏం చేస్తాం, యాడ్ పేలోకి వెళ్తాం. ఇక్కడ ఉంది కదా, కామా తీసుకొని డేటా తీసుకో, లేకపోతే అకౌంట్ డీటెయిల్స్ అని తీసుకో. ఇక్కడ ఏం చేస్తాం, కాపీ చేసుకో, దీన్నే పంపించబడు, సెండ్ కొట్టు. కొట్టిన తర్వాత సెండ్ కొట్టు. అయిపోయిందా, మొత్తం వచ్చిందా? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రకాష్ అవ్వచ్చు, కలికి అవ్వచ్చు, లేకపోతే మాధవ్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఇప్పుడు నాకు క్రియేషన్ అయిపోయింది కదా, గెట్ కావాలి గాయస్. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు అని చెప్పండి. సో ఫస్ట్ సినారీ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు క్రియేషన్ అయిపోయింది అంటే ప్రకాష్ అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ క్రియేషన్ అయిపోయింది. సో క్రియేషన్ అయిన తర్వాత నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నాను.
Come on. Scan. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అనమాట, అంతకు మించి ఏముండదు. దాని బిహైండ్ ఉన్న లాజిక్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోండి. ఓకే, సెండ్ మనీకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడి వరకు అకౌంట్ క్రియేషన్ అయిపోయింది ఆల్రెడీ. క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేయగానే నాకు మొత్తం అకౌంట్స్ వచ్చినాయి. ఈ అకౌంట్ సెక్షన్లో ఇప్పుడు ప్రకాష్ అకౌంట్ కూడా నాకు రావాలి. అంటే ప్రకాష్ సంబంధించిన ఏదైతే మనకు డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇందాక ఇది చేసాం కదా, ఇదంతా నాకు కూడా రావాలి. ఎలా, హౌ, ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా? బ్యాక్ ఎండ్ లో ఒక గెట్ ఏపీఐ రాసుకొని ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ మీద క్లిక్ చేస్తా అప్పుడు ఏపీఐ కాల్ చేయాలి. ఓకే, గుడ్ సినారియో. ఇంకా అదే ఏం ఏపీకి కాల్ చేస్తావు, ఏం ఎట్లా తెచ్చుకుంటావు, డేటా ఎట్లా తెచ్చుకుంటావు చెప్పు అంటున్నా. ఇప్పుడు మన అకౌంట్ డేటా క్రియేట్ అయింది కదన్నా, ఆ డేటాబేస్ లో ఆ స్కీమా నుండి డేటా తెచ్చుకోవాలన్న గెట్ ఏపీఐ నుండి. ఫైండ్ యూజ్ చేస్తామన్న, ఎందుకంటే ఇక్కడ అన్నీ కావాలి కదా మనకు, ఎవరైతే మనం సేవ్ చేస్తామో అవన్నీ మనకు కనపడాలి కాబట్టి. సూపర్, దట్స్ ఇట్ గైస్, అంతే. అంతకుమించి ఏం దీంట్లో మ్యాజిక్ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే ప్లాన్ బిఫోర్ కోడ్లోకి వెళ్ళండి ఒకసారి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు యాడ్ పే ఏదైతే ఉందో క్రియేషన్ అయిపోయింది, అకౌంట్ క్రియేషన్ అయిపోయింది. సో క్రియేషన్ అయితే డేటా మొత్తం కూడా సేవ్ అయిందా, డేటాబేస్లో సేవ్ అయిపోయిందా? డేటాబేస్లో సేవ్ అయిన దాన్ని నువ్వు తెచ్చుకోవాలి, గెట్ చేయాలి. సో గెట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫైండ్ అని ఒక మెథడ్ ఉందా. ఈ ఫైండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు నా దగ్గర ప్రకాష్ ఉన్నాడు, దాని తర్వాత మాధవ్ ఉన్నారు, దాని తర్వాత గిరీష ఉంది, పూర్ణ ఉన్నాడు, తర్వాత సోమశేఖర్ ఉన్నారు. ఈ డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి, మొత్తం అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కావాలి నాకు. ఈ ఫైండ్ అనేది యూజ్ చేసి నేను తీసుకొస్తాను. అర్థమవుతుందా? లేదు నాకు ఒక్కరిదే కావాలి, ఎక్కువ మంది వద్దు అనుకుంటే ఏం చేస్తాం, ఫైండ్ వన్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ వాళ్ళది ఏదైతే ఐడి ఉందో ఐడి పంపిస్తాం. ఓకే, సో ప్రజెంట్ వన్ అవసరం లేదు, ఫైండ్ చాలు, మొత్తం అన్ని డీటెయిల్స్ నాకు కావాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, సింపుల్, యాప్ డాట్ యాప్ డాట్ గెట్. ఓకే, సో గెట్లో కూడా ఏం చేస్తాం, గెట్ అకౌంట్ డీటెయిల్స్, కామా పెట్టు రిక్వెస్ట్, దాని తర్వాత రెస్పాన్స్. ఇంతేనా? సో ఇక్కడ ఏం చేస్తారు, రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ నుంచి వస్తున్న డేటా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ రిక్వెస్ట్ అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్రెజెంట్ ఏం కావాలి, జస్ట్ క్లిక్ చేయగానే మొత్తం డేటా కావాలి అంతే నాకు. అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో ఒకసారి స్కీమా చెప్పండి ఒకసారి. యాడ్ పెయ్యి కదా అది, ఇదే కదా స్కీమా, కాపీ చేసుకో. ఓకే, డాట్ ఫైండ్ మెథడ్, దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇక్కడ చేయగానే మనకి ఏమొస్తుంది, మొత్తం ఆబ్జెక్ట్స్ అన్నీ క్రియేషన్ అయ్యి వచ్చేసింది ఆల్రెడీ. ఇది 1, ఇది వచ్చేసి 2, ఓకే, ఇది వచ్చేసి 3. ఈ విధంగా మొత్తం ఆబ్జెక్ట్స్ వచ్చినాయి మొత్తం. దీన్ని మనం ఏం చేస్తామంటే రిటర్న్ చేసి పంపిస్తాం. ఏం పంపిస్తామంటే రెస్పాన్స్ డాట్ జేసన్ మెసేజ్ యాడ్ చేయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే డేటాను పెట్టు, లేకపోతే అకౌంట్ డీటెయిల్స్ అని పెట్టు, నీ ఇష్టం, ఏమైనా పెట్టుకో. డేటా ఉంది కదా, జస్ట్ ఇక్కడ కాన్స్టెంట్ డేటా లేక అకౌంట్ డీటెయిల్స్. కాపీ చేసుకో, ఇక్కడ పంపించు, అయిపోయిందా? సో ఓరేంజ్లో ఏమైనా కింద మీద పడుతున్నారు లేదు కదా, జస్ట్ కాపీ చేసుకో, కట్ చేసుకో. ఇప్పుడు ఒకసారి యాప్.js లోకి వెళ్ళు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకో.
గెట్ అకౌంట్ డీటెయిల్స్, రిక్వెస్ట్ డాట్ రెస్పాన్స్, ఇది ఈ విధంగా చేస్తుంది. ఇదేం చేయాలి, యాడ్ పేయి స్కీమ్ ఉంది కదా, యాడ్ చేసుకో, ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్ యాడ్ చేసుకో. పర్ఫెక్ట్. ఫార్మాట్ డాక్యుమెంట్, అకౌంట్ డీటెయిల్స్, ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 2 minutes కన్నా ఎక్కువ తీసుకో. ఓకే, సో అకౌంట్ డీటెయిల్స్, గెట్ అకౌంట్ డీటెయిల్స్, రైట్, ఇట్స్ మై బ్యాడ్. సెండ్ కొట్టు. సో 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంట. ఎందుకు వచ్చింది ఇది? కన్వర్టింగ్ సర్క్యులర్ చేస్తాను మాంగో క్లయింట్. ఒక్కసారి యాప్లోకి వెళ్తున్నాం. ఓకే, సో బిఫోర్ దట్ ఇక్కడ అసింక్ అని యాడ్ చేస్తున్నాం. దెన్ ట్రై క్యాచ్. సో కోడ్ ఏదైతుందో కట్ చేయి, ఇక్కడ పే చేసి పడే, ఇక్కడ console.log ఎర్రర్ పెట్టే, not fetching any account details. సో నా ఇంటర్వ్యూ ఇప్పుడు నా స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే, ఎవరైనా కూడా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాటికి మెంటలేకపోవాలన్నమాట. ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాగా ఎలా చెప్తాడో, ఎలా అర్థం చేసుకుంటాడో ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూ అడిగితే. ఓకే, సో అందుకని ఇవన్నీ కష్టాలు. సెండ్ అయింది. ఇప్పుడు ఒకసారి వెళ్తున్నా, సెండ్ కొడుతున్నా. సో రెస్పాన్స్ కూడా చేస్తాను ఉంది కదా. ఓకే, రెస్పాన్స్ కూడా చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మెసేజ్ అని పెట్టు, లేకపోతే ఇక్కడ ఎర్రర్ అని పెట్టు, ఇక్కడ ఒక మెసేజ్ అని పెట్టు. సేవ్ అండ్ చెక్. సో నాట్ ఫెచింగ్ ఎనీ అకౌంట్ డీటెయిల్స్ అంట. వై? ఎందుకు? సో బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే console.log వెళ్ళు, సెండ్ కొట్టు. వచ్చింది ఈసారి. కౌంట్రీస్ డిలీట్ ఎందుకు వెళ్ళింది బాబు, సారీ. సెండ్ కొట్టు. అయిందా? సో అక్కడ ఏంటంటే అవైట్ అనేది మనం మర్చిపోయాం. చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది మొత్తం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా ఉంటే చెప్పచ్చు. ఓకే, సో ఇలాగ మనం వర్క్ చేస్తాం. సో 2 times మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి 2 times వచ్చినట్టుంది ఇది. సో మామూలుగా అయితే ఇలాగ. సో ఈ విధంగా అకౌంట్ క్రియేషన్ చేసుకుంటాం. డీటెయిల్స్ ఏవైతే గెట్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆటోమేటికలీ ఇక్కడ చూపిస్తాం. ఇది టుమారో వచ్చేసి నేను చెప్పేస్తాను. మనం ఎప్పుడైతే మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ మొత్తం ఏబిఎస్ క్రియేషన్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఏ విధంగా డేటా వచ్చిందని మనం ఎట్లా చూపించాలి, డ్రాప్ డౌన్స్లో ఏ విధంగా చూపించాలి. అప్పుడు క్లిక్ చేసిన తర్వాత